ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 21వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము కృష్ణపక్షము తిథి సప్తమి జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:58 నుండి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:40 వరకు. తదుపరి తిథి కృష్ణపక్షం అష్టమి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:40 నుండి జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:18 వరకు. నక్షత్రం చిత్త జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:30 నుండి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11:36 వరకు. తదుపరి నక్షత్రం స్వాతి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11:36 నుండి జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:34 వరకు. కరణం భవ జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:18 నుండి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:40 వరకు. బాలవ జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:40 నుండి జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2 గంటల వరకు. కౌలవ జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2 గంటల నుండి అదే రోజు మధ్యాహ్నం 3:18 వరకు. వారము మంగళవారము. ఈరోజు పండుగలు మరియు వ్రతాలు కాలాష్టమి సూర్యోదయం ఉదయం 7:13 సూర్యాస్తమయము సాయంత్రం 6:02 చంద్రోదయం జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:40 చంద్రాస్తమయము జనవరి 22వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:03 రాహుకాలం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:41 వరకు. యమగండ కాలము ఉదయం 9:56 నుండి 11:17 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:38 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:23 నుండి 10:06 వరకు. తదుపరి రాత్రి 11:18 నుండి అర్ధరాత్రి 12:11 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 5:32 నుండి 7:20 వరకు. తదుపరి 5:53 నుండి 7:41 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:16 నుండి 12:59 వరకు. అమృతకాలము సాయంత్రం 4:22 నుండి 6:10 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:37 నుండి 6:25 వరకు. సూర్యరాశి మకర రాశి. చంద్రరాశి చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:03 వరకు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. గ్రహబలం బాగుంటుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సఖ్యత అవసరం. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. విఘ్నాలు ఉన్నా కూడా మీ పనిలో విజయం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు ఉంటారని గుర్తుంచుకోండి. అసత్యాల వలన ఇబ్బందులు తప్పవని కూడా మీరు గ్రహిస్తారు. తగిన శ్రమ తరువాతే విద్యార్థులు ఫలితం పొందుతారు. ప్రశంసలు కూడా అందుకుంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించవలసిన అవసరం లేదు. మీ మీద మీరు నమ్మకం ఉంచాలి. యోగాలు విశేషంగానే ఉన్నాయి, కానీ తగినంత మానవ ప్రయత్నం తప్పక చేయాల్సి ఉంటుంది. అదృష్ట సిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా తగిన జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. ఈ రోజు ఈ రాశివారు భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించవచ్చు. డబ్బు ఆదా చేసేటందుకై పని చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో సమయాన్ని గడిపేటందుకై ప్రయత్నించండి. ఈ రోజు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఎక్కడైతే మీరు పని చేస్తారో ఆ పని చేసే చోట ఎవరో ఒకరితో మీకు ఈరోజు గొడవలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంగా జాగ్రత్తలు పాటించండి. ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మకండి. అనవసరమైన చర్చలకు ఈరోజు దూరంగా ఉండండి. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా మానసికంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని నివారించేటందుకై ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఈరోజు హెచ్చుతగ్గులతో నిండి ఉంది. కాబట్టి ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించండి. రక్తపోటు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈరోజు సాధారణంగా చేసుకునే చెకప్లు లాంటివి చేసుకుంటూనే ఉండాలి. మీ సామర్థ్యం కంటే కూడా ఎక్కువగా పనిచేయడం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఆరోగ్యం గురించి ఈరోజు ఆందోళన చెందుతారు. సీజనల్ వ్యాధుల వలన కూడా మీ ఆరోగ్యం క్షీణించే అవకాశాలైతే ఉన్నాయి. ప్రమాదకరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. పనిలో బిజీగా ఉండడం వలన కుటుంబంపై పెద్దగా శ్రద్ధను చూపలేరు. కుటుంబంతో ఏర్పడిన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. చాలా కాలం తర్వాత కుటుంబంతో కలిసి
విందు వినోద కార్యక్రమాలను నిర్వహించడం పట్ల మీరు సంతోషంగా ఉంటారు. ఈ రాశివారు దూకుడు స్వభావాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకండి. భాగస్వామి పట్ల మనసులో తప్పుడు భావాలు తలెత్తవచ్చు, కాబట్టి అవి రాకుండా నిరోధించండి. వ్యాపారస్తులు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకుంటారు. అయితే డబ్బుకు సంబంధించిన విషయంలో మాత్రం రాజీ పడకండి. ఉన్నదానితోనే వ్యాపారస్తులు తృప్తి చెందకుండా ఉపాధిని మరింత పెంచుకునేటందుకే కృషి చేయాల్సి ఉంటుంది. అయితే వ్యాపారస్తులు ఈరోజు ఎక్కువ దూరం ప్రయాణం చేయకండి. ఒంటరిగా ప్రయాణించడం ఈరోజు మానుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎవరినైనా తీసుకుని వెళ్ళండి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు నిరాశ ఎదురవుతుంది. భూమికి మరియు ఏవైనా ఆస్తికి సంబంధించిన విషయాలలో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. వ్యాపారం మునుపటి కంటే మెరుగ్గానే ఉంటుంది. కార్యాలయంలో పనిచేసే వారికి మాత్రం ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉంటాయి. ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో పనిచేసే వారికి తమ వ్యతిరేక వర్గం నుండి పనిలో అడ్డంకులు ఎదురవ్వవచ్చు. అనగా మీ వ్యతిరేక వర్గంలో వారు మీ పనికి అడ్డంకులు సృష్టిస్తారు. పేదలకు మరియు మూగజీవాలకు ఈ రోజు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు వచ్చే సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. అంతేకాకుండా సాయంత్రానికి మంచి వార్తలు కూడా వింటారు. ఈ రోజు హఠాత్తుగా ఏదైనా నిర్ణయం తీసుకునే అవసరం అయితే వస్తుంది. సంపద కీర్తి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు కూడా ఉంటుంది. విద్యార్థులు ఏదైనా పోటీకి దరఖాస్తు చేసుకున్నట్లయితే అందులో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. పోటీతత్వం గల విద్యార్థులు అనవసర భయాందోళనకు దూరంగా ఉండాలి. చదువు పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. సామాజిక సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. ఇది మీ ఇమేజ్ను మరియు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. రోజువారీ దినచర్యలో వ్యాయామాన్ని, యోగాన్ని జోడించండి. దూకుడు స్వభావాన్ని నియంత్రించుకోండి. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు నాగ సర్పదేవతలు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను యమగండ కాలంలో దర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా గణపతి స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది. కుజుని అనుగ్రహం కొరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించాలి. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. కొత్త పనులకు, ప్రయాణాలకు ఈ రోజు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తలు పాటించండి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు రంగు, మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు ధరించండి. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అకారణంగా గొడవలు పెరుగుతాయి. అనుకోని అపాయాలు కూడా జరగవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.